హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లస్ టీవీ. స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి యాక్టర్ని రీసెంట్గా మట్క రాబోతుంది, అట్ ది సేమ్ టైం తండ్రి రాబోతుంది. ఈ సినిమాలన్నిటి కూడా ముచ్చట్లు చెప్పుకోవడానికి మన జూనియర్ నాగ చైతన్య గారు, అట్ ది సేమ్ టైం వరుణ్ తేజ్ గారు ఉన్నారనమాట. ఓ అదే చెల్లాటి చేసిన క్యారెక్టర్. పృథ్వీ చాలా సీరియల్స్ చేసిండు, చాలా మూవీస్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అన్న మొత్తం బిజీ డేట్స్ ఉన్నాయి. అట్లా ఒక గంట ఇటు రా అన్న అని చెప్పేసి అంటే, సరే తమ్ముడు వస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ కన్నా అడుగుదాం. వస్తాను సరే. అన్న, ఏందన్నా అంటే ఇన్‌స్టాలో ఎట్లా చూసినా నువ్వే కనిపిస్తున్నావు. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరన్నా గాని నువ్వే కనిపిస్తున్నావు. ఏంది పరిస్థితి? అందరి హీరోల కన్నా చైల్డ్ ఆర్టిస్ట్ నువ్వే చేస్తున్నావంట. అంటే ఏమన్నా తీసుకున్నావా? కాపీరైట్ తీసుకున్నావా? అలా ఏం లేదు. పడినాయి రోల్స్ వచ్చింది చేసేసా. పాడినావు, చైల్డ్ వచ్చినా చేసేసినావు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. మస్తు తండేలు వస్తుంది అండ్ మట్క వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ మొత్తం నీకే, మొత్తం ఈ ఇయర్ మొత్తం నీకే హవా నడిచేటట్టు ఉంది. ఐ థింక్ సో. యెస్. అండ్ కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ తండేల్ గురించి మాట్లాడదాం. ఏంటి తండేల్? ఏం చేస్తున్నావు? నాగ చైతన్య గారు రోల్ చేసావంట చైల్డ్ ఆర్టిస్ట్‌గా. ఏంటి ఆ సినారియో ఏంటి? ఎట్లొచ్చింది ఆడిషన్ ఎలా వచ్చింది దానికి? వితౌట్ ఆడిషన్ వెళ్ళా అన్న. వితౌట్ ఆడిషనా? వితౌట్ ఆడిషన్. హ్మ్. ఒక మూవీ చేసేటప్పుడు హ్మ్. ఇలా ఫస్ట్ మూవీ హ్మ్. అసురకన్ రుద్ర. అశోక్ అనిరుద్ధ. హ్మ్. అసురకన్ రుద్ర చేసేటప్పుడు హ్మ్. చేశాక ఒక 1 మంత్ తర్వాత కాల్ వచ్చింది. హ్మ్. తండేల్లో సెలెక్ట్ అయ్యారు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పటివరకు నువ్వు ఒక మంచి సీరియల్‌లో బాగా అనిపించింది అన్న. తండేల్లో షూటింగ్ బాగుంది. చాలా బా అనిపించిందా? ఏంటి ఎక్కడ సెట్ అంతా ఎక్కడ? లొకేషన్స్ ఎక్కడ? సిద్ధంట హైదరాబాద్లో 1 డే జరిగింది. హ్మ్. వైజాగ్లో 4 డేస్ జరిగింది. వైజాగ్‌లో ఏంటి? ఏమన్నా తెలుసుకోవచ్చా వైజాగ్‌లో? వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర. ఆహా! ఆర్కే రిషికొండ ఉంది కదా, ఆ! రిషికొండ దాటి దగ్గర బీచ్ దగ్గర. బీచ్ ఏం చేసావు అక్కడ? ఏమన్నా చెప్తావా కొంచెం? ఏమన్నా డైలాగ్స్ ఎంత డీటెయిల్‌గా చెప్తున్నావు. అంటే అది ఫ్లాష్ బ్యాక్ లాగా పడుతుందేమో మరి నాకైతే తెలీదు. నువ్వే చెప్పేస్తున్నావు స్క్రీన్ ప్లే కూడా అంతా. లేదు లేదా? యెస్. అండ్ నా చైతన్య గారిని మీట్ అయ్యావా? మీటే అన్న. మీట్ అయ్యావా? మేము అడిగారు, హాయ్ చెప్పారు, హగ్ చేసుకున్నారు. బాగా హ్యాపీ అనిపించింది. బాగా హ్యాపీ అనిపించిందా? ఏమైనా కూర్చోబెట్టి చాక్లెట్స్ ఇవ్వడం అలాంటివి ఏమైనా చేశారా? ఇంత క్యారీవాన్లో ఇచ్చారు అన్నట్టు. క్యారీవాన్ ఇచ్చారా? మాట్లాడారా? యెస్. ఎట్లా అనిపించింది నాగ చైతన్య అన్న మొత్తం లుక్ అంతా ఎలా ఉంది? మాకు తండేల్లో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. దాంట్లో సాయి పల్లవి గారు కూడా ఉన్నారు ఎస్పెషల్లీ. అన్నీ నాగ చైతన్య గారిది లవ్ స్టోరీ చూసాను. ఆహా! అది ఫేవరెట్ మూవీ నాకు, నాగ చైతన్య గారిది అది. ఆహా! అది ఫేవరెట్ మూవీ. సేమ్. బాగా చూసాను అన్ని. సూపర్ ఉంటది. యెస్. అప్పుడు లాగల తండేలు చేసేటప్పుడు నాగ చైతన్య గారిది హెయిర్ కొంచెం ఎక్కువ ఉంది. ఫుల్ హెయిరా? నీ లెక్కనే ఉందా? రింగులుగా? రింగిల్ రింగిల్ కాదు, స్ట్రైట్ అంటే స్ట్రైట్ గా స్ట్రైట్ ఉంది కానీ ఫుల్ హెయిర్ ఉంది. బాగుంది. బాగుంది, హెయిర్ బాగుంది. లుక్ కూడా ఎట్లా ఉంది? పంచానా లేకపోతే ఎట్లా? లేదన్న, షర్ట్ ప్యాంట్. షర్ట్ ప్యాంటే ఉందా? యెస్. పూర్ పూర్ బాయ్ లెక్క అంటే. ఓకే.